మక్కా బుట్ట మక్కా బుట్ట అప్పుడు ఒకసారి పెట్టాను నేను ఇది లేలో లేలో బుట్టయి లేలో వాడు పూత డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు తగ్గిపోయినాడు, రావట్లేదు. కానీ మార్కెట్లో బాగా అమ్ముతున్నారంట. మన ఈ మధ్య బాగానే తెస్తుంది మా ఆయన. ఇవి మొన్న బాగానే తీసుకొచ్చిండు. సరేలే ఒలుచుకొని మళ్ళీ ఏమైనా ఫ్రై లెక్క చేసుకుందాం, లేకపోతే ఉడకబెడదామని ఇవి వేసుకుంటా కూర్చొని ఇక టైంపాసు. పాప్కార్న్లు కూడా అవుతాయి కదా దీంతో. జంబో ప్యాక్లు అనుకుంటా, సినిమాలలో థియేటర్లలో పెడుతురు కదా, అంత పెద్దది. అదే ఏవో గమ్మత్ చెప్తా. ఇది మేము బాహుబలి సినిమాకి పోయినాం, నేను చిన్నోడు. బాహుబలి సినిమాకి పోయినప్పుడు అది చూస్తే నాకు కావాలనిపించింది. ఆడేమో మసాలు వేస్తున్నాడు రా, నాకు కావాలరా అది అని అంటే, ఆడ అమ్మ అడిగింది కదా అనేసి ఇంత పెద్ద గిన్నె పట్టుకొచ్చాడు. అది ఇంత పెద్దగా అంటే ఇంత పెద్దగా ఉంది. అది ఇంతకాలం తింటాం రా అని అంటే, ఆ సినిమా అంతా చూసేదాకా తినొచ్చి తీయమ్మ అనేసి ఒకటి అది ఒక స్ప్రైటు తీసుకొని వచ్చిండు. ఇక బాహుబలి అట్లా ఎంజాయ్ చేసిన నేను. గమ్మత్ ఏమైందంటే, బాహుబలి సినిమాలో పక్కకు వాళ్ళు ఆల్రెడీ చూసినట్టున్నారు సినిమాలు పిల్లలు. ఆమె డైలాగులు కొడుతున్నది. ఎన్నిసార్లు చూసినారా అంటే 2 సార్లు చూసినామా అన్నాడు. ఒక బిడ్డని ఇంటేసుకొని వచ్చింది, సెకండ్ షోలోకి పోయినాం కదా. ఆ పొట్టక్క ఏం చేసిందంటే పక్కకు వచ్చి మెల్లగా పక్కకు వచ్చి ఆ చైరు అది ఉంటుంది కదా, సీటు చేయి పెట్టుకునే కాడికి వచ్చి మెల్లగా కూర్చుంది. ఇక పక్కకు కూర్చొని నన్ను చూస్తుంది. తింటావా అని అంటే అన్నది. సరే అనేసి ఇద్దరం తిందా మరి అనేసి పక్కకు కూర్చొని పెట్టుకున్నా. ఇక సినిమా చేసినంతసేపు ఆ బాహుబలి సినిమా కంటే ఎక్కువ ఆ పిల్లతోటే నాకు మజా వచ్చింది. నాకు సినిమా చూస్తుంటే నువ్వు ఎన్నిసార్లు చూసినా పెట్టాలంటే, అమ్మ వచ్చింది అన్నిసార్లు వచ్చినా అన్నది. మరి అమ్మ ఎప్పుడు అప్పుడు ఇప్పించలేదంటే, ఒకసారి ఇప్పించిందంట, ఊకోకి ఇప్పించలేదంట. ఇదంతా పోయినాక కూడా దీని అందం ఎంత బాగుంటుంది కదా. ఇంతకుముందు ఒకసారి నేను కుందన్లు చేస్తున్నప్పుడు అట్లా తయారు చేసి పెట్టిన ఒక ఫ్రెండ్ తీసుకుపోయింది, వాళ్ళ ఇంట్లో ఇంకో ఉంది. అయితే సినిమా చూసుకుంటే ఆ పాట అవి తినుకుంటే ఇద్దరము ఎంజాయ్ చేసినాం. ఇక పెద్ద మనిషి నేను, ఏడున్నదో పెద్ద మనిషి, కానీ ఫుల్ ఎంజాయ్ వచ్చింది ఇద్దరికి, నాకు ఆ పిల్లకు. ఇన్ని తింటావా అని, నువ్వు తినవా అని అంటే, మా ఫ్రెండ్ దొరికింది రా అని చెప్పిన. ఫ్రెండు మేము ఇద్దరం తిన్నాం. కారం వస్తున్నాయనంటే స్ప్రైట్ మూతలో పోసేస్తే మూతలతో తాగుతుంది. బుజ్జి మూతి ఇదండి, పొట్టకేడుందో కానీ వాళ్ళ గుర్తుండిపోయింది మస్తులా. ఒకసారి కొన్ని సినిమాలు మజా వస్తాయి. నీకు నిద్ర వస్తలేదమ్మా అని అంటే, ఇవి తింటున్నా కదా నిద్ర రాదు. కొంతసేపు కూర్చుని బాగానే తిన్నది, చిన్నది కదా ఎంతైనా కానీ, అంత చేసి చూసి ఇక తినుకుంటూ కూర్చుంది. పేరు హన్సిక ఆమె పేరు. పొట్టక్క పేరు ఇంత గట్టిగా గుర్తుపెట్టుకున్నాం. రబ్బర్ బొమ్మ అంటే రబ్బర్ బొమ్మ ఉన్నది, పొట్టక్క అంటే పొట్టక్క. అట్లా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు ఈ పాప్కార్న్ మళ్ళీ ఇవి చూడగానే మళ్ళీ గుర్తుకొచ్చిందట. ఆ పాప్కార్న్లు కూడా మసాలా వేసి చేసినాడు అనమాట, మజా వచ్చినాడు. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఉంటా మరి, బాయ్.